హాయ్ అండి అందరికీ. ఈరోజు మోక్షపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నామండి. ఇది భరత్ నగర్ నుంచి ముసాపేట్ నుంచి కైట్లాపూర్ కేపీహెచ్పి వెళ్ళే రోడ్కి టర్న్ అవ్వాలన్నమాట. టర్న్ అవి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ బాలాజీ ఓం ప్రకాష్ స్వీట్ షాప్ ఉంది. ఇలా మనము గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్తే టెంపుల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక ఈ టెంపుల్ గురించి నాకు ఈ మధ్యలో తెలిసిందనమాట. ఎప్పుడు ఇక్కడ నుంచి ముసాపేట అమీర్పేట క్రాంతి వెళ్తుంటాం, కానీ ఈ టర్నింగ్ ఎప్పుడూ తీసుకెళ్ళి ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుందన్నమాట. అలాగే మనము అలా స్ట్రైట్గా వస్తే కుడివైపునే మనకు గుడి కనిపిస్తుంది. నాకు ఈ మధ్యలో తెలిసింది కనుక నాకు నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకోవాలని వచ్చానమాట. ఇంకా సేమ్ యాదగిరిగుట్టలో ఎలా ఉందో అలాగే ఉందని తెలిసి ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేదు. మేము శనివారం రావడంతోనే ఇక గుడికి వచ్చేసామన్నమాట. గుడి అంతా లోపల మొత్తం గుట్టలే ఉన్నాయి. మొత్తం లోపల బండరాల మధ్యలో సేమ్ మనకు అక్కడ యాదగిరిగుట్టలో లోపల గర్భగుడిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇక లోపలికి ఎంట్రీ అయ్యి అర్చన టికెట్ తీసేసుకొని ఇక్కడ బయటనేమో యోగా నరసింహస్వామి ఉన్నారు, ఆ లోపలనేమో మోక్షపురి నరసింహస్వామి అన్నమాట. అలా బయట ఇంకా కొంచెం లోపలికి వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో ఉందన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు ఇక్కడ వెలిగిస్తున్నారు. ఇంకా యోగా నరసింహస్వామి కాడ కూడా చాలామంది పిండి దీపాలు వెలిగించుకుంటున్నారన్నమాట మొత్తం. అయితే ఈ గుడి ద్వాపర యుగంలోనే బయటపడిందనమాట. అయితే ద్వాపర యుగంలో కృష్ణయోగి అని స్వామివారు దర్శనం ఇచ్చారనమాట. ఏం కావాలని కోరుకుంటే మోక్షం కావాలని కోరుకున్నారంట. అప్పటి నుంచి ఇది మోక్షపురిగా అయిందనమాట. ఆ తర్వాత నుంచి ఇది మోక్షపురి అలా మోక్షాపేట అనుకుంటూ ఇట్లా మూసాపేట అని పేరు వచ్చిందంట. ఇక దర్శనం అసలు ఇది మొత్తము. అయితే ఆ తర్వాత కొన్ని మనకు మన 300-400 సంవత్సరాల క్రితమట ఇక మొత్తము మట్టితో మొత్తం నిండిపోయిందంట. ఆ తర్వాత తూము వంశస్థులైన చిన్న సాయి పెద్ద సాయి అనేవారు అక్కడ వేరే పని మీద వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారంట. వారికి కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటికి తీయండి అన్నారంట. చూస్తే ఆ కొండలలో మొత్తం మట్టే ఉందంట. అది మట్టి కొంచెం తొలగించుకుంటూ నీళ్ళతో కొంచెం తొలగించుకుంటే ఆ స్వామివారు లక్ష్మీ సమేతంగా చక్కగా కూర్చున్నట్టు ఆ బండకు మొత్తం స్వామివారు నృసింహ జయంతి వైశాఖ స్వాతి నక్షత్రం రోజు ఆవిర్భవించారట. ఇక అప్పటి నుంచి తూము వంశస్థీయులే ఈ గుడికి అని చూస్తున్నారనమాట. ఆ వంశస్థులే ఇప్పుడు కూడా అలా అసలు ఇక్కడ 2 పెద్ద దర్వాజాలు ఇక్కడ సైడ్. అయితే ఇక్కడ నుంచి మనకు గజస్తంభం ఉంది, అటు సైడ్ ఏమో మెయిన్ రోడ్ అనమాట. బయటికి మెయిన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచేమో మనకు గజస్తంభము ఆంజనేయ స్వామి ఇక్కడ సైడ్ ఉన్నారనమాట. గరుడాల్వార్ అన్నీ ఇక్కడ. ఇక మనము ముందు ఇక్కడ ఏం కోరుకోవాలన్నా 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా చేరుకుంటారు. అలా 108 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. అసలు స్వామి సేమ్ ఇంకా లోపలికి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకా మనకి యాదగిరిగుట్టలో ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. శనివారం కావటంతో చాలామంది ఉన్నారు. ఉయ్యాలుంది స్వామివారికి. తర్వాత పూజ అంతా అయిపోయాక అక్కడ ఉయ్యాల సేవ. ఇక ఇద్దరు స్వాములు ఉన్నారు. చక్కగా అందరికీ అర్చన చేస్తూ తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే మనకు లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఉన్నారనమాట లోపల. ఇక ప్రతి శనివారము మనకు పానక నైవేద్యం కూడా ఇస్తారనమాట. ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళు అలా పానకం కూడా తెచ్చి ఇవ్వచ్చు అనమాట. ఆ ఇచ్చిన వాళ్ళు ఇక అందరు భక్తులకు ఇస్తారనమాట. ఇక ప్రతి శనివారము మధ్యాహ్నం 12:30కు భోజనాలు కూడా పెడతారనమాట.
అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు గుడి లోపల. నేను గుడి లోపల ఉండి బయటికి వచ్చేసరికి ఎంత వేడి తెలుస్తుందో బయట, ఆ లోపల ఎంత చల్లగా ఉందో అసలు చాలా బాగుంది అసలు గుడి అయితే. అలా ఈ బిజీ టెన్షన్లో అలా మనసు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇలా మన చుట్టుపక్కల దగ్గర స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అలా వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు స్వామికి వెండి కవచం అనేది వేశారనమాట. ఇది గరుడ గజస్తంభానికి గరుడు. ఇక స్వామికి ఎదురుగానే ఆంజనేయ స్వామి, పక్కకి గజస్తంభం, పక్కకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని మనకు వెనకాల రాగి చెట్టు ఉందన్నమాట. కాసేపు లోపల గుడి చుట్టూ ఆ కొండలు గుట్టలు అలా చూస్తుంటే అసలు ఆ బండరాల మధ్య నుంచి మనకు ప్రదక్షిణ చేయడానికి దారి చేశారనమాట. అసలు ఆ రాళ్ళ నుంచి నడుస్తుంటే చాలా బాగుంది. ఇక వెనుక రాగి చెట్టు ఉందన్నమాట. రాగి చెట్టు, వేప చెట్టు, తులసి చెట్టు ఉన్నాయి. ఇక అక్కడ కూడా వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. స్వామికి ఇక్కడ ఉంది గజస్తంభం. అసలు ఎంత పెద్ద బయట నుంచి అసలు ఎలా ఉంది చూడండి. అసలు ఎంత అక్కడి నుంచి మనకు దూరం నుంచి అలా స్వామి వారి సుదక్షిణ చక్రం కూడా కనిపిస్తుంది. అలా రాగి చెట్టు కూడా చక్కగా ప్రదక్షిణ చేసేసి మొత్తం ఇక మేము వెళ్ళింది శనివారం కావడంతో అక్కడ అన్నదానం కూడా జరిగిందనమాట. మేము అన్నదానాన్ని స్వీకరించి ఇక మేము బయటికి వచ్చేసామన్నమాట. మీ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులని అందరికీ కలగాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.